వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బనారస్ బాబా గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల గురించి చర్చిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్లయితే ఎక్కువగా మనకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏదో ఒక కారణాల వల్ల. ఇంట్లో సమస్యల వల్ల, లేదంటే ఉద్యోగరీత్యా ఏదో ఒక సమస్యలో ఎక్కువగా వాళ్ళు భావించి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా ఎందుకు చేసుకుంటున్నా అంటే ఇలా ఎందుకు జరుగుతోంది? అంతేకాకుండా కొన్నిసార్లు వింటూ ఉంటాం, ధర్మబద్ధంగా అది మంచిది కాదు ఆత్మహత్యలు చేసుకోవడం. అయితే దీని పట్ల ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అనేది మీరు మాకు ఈరోజు వివరించండి గురుగారు. శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన ఇతీరియంతే నిత్యం నహితాన్ బాధితే కల్హి. ఆ పరమేశ్వరుడు యొక్క నామాన్ని ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో ఆ తలుచుకున్న వారికి కలియుగంలో బాధ లేకుండా ఉంటుంది అనేటువంటిది నేను ఇప్పుడు చెప్పిన మంత్రం యొక్క అంతరార్థం. నేను మీరు అడిగిన ప్రశ్నకి చాలా చాలా మంచి ప్రశ్న వేశారు. మన ఛానల్ ద్వారా ఇది ఎవరైతే వీక్షణ చేస్తున్నారో ఏ ఒక్కరి ఆత్మహత్యనైనా మనం ఆపగలిగితే నేను చాలా అదృష్టవంతుడిగా భావన చేస్తాను. ఆత్మహత్య, ఆత్మను హత్య చేసుకోవటం అంటే మన శరీరాన్ని మనమే చంపుకోవటం మహాదోషం కింద శాస్త్రం చెప్పబడి. ఎందుకంటే ఈ శరీరాన్ని నువ్వు సృష్టించుకోలేదు. ఒక తల్లిని సృష్టించి నిన్ను ఈ ప్రపంచంలో అందించింది. ఆ తల్లి సృష్టించినది కాబట్టి తల్లికి ఏమైనా అధికారం ఉందా అనుకుంటే తల్లికి కూడా లేదని చెప్తోంది ధర్మశాస్త్రం. శిక్షను తప్పు చేసినప్పుడు శిక్షను వేయటానికి మాత్రమే తల్లికి అధికారం. ధర్మానికి మాత్రం ఇతనికి వచ్చే జన్మలో తప్పు చేసినటువంటి వాళ్ళకి వచ్చే జన్మలో ఏం శిక్ష వేయాలో అది వేసి తీరుతుంది. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడిపోవటం ఒక కారణం. రెండవది ఆవేశపూరితమైనటువంటి వాటినన్నిటినీ నిరంతరము వీక్షణ చేయటం. మీరు బాగా ఆలోచన చెయ్యండి. లేదా కూర్చోబెట్టేది ఒకటి ఆడుతూ ఉండేవాళ్ళు, అదను మహా అయితే చింతపిక్కల్లాంటి వాడిని బాగా పూర్వానికి పెడితే, ఇంకా తర్వాత కాలంలో ఏదో అంత్యాక్షరిలోనూ రకరకాలుగా ఆడవాళ్ళకి మగవాళ్ళు ఈ ఖోఖో ఆడటం, వాలీబాల్ ఆడటం, త్రో బాల్ ఆడటం, ఇట్లాంటివన్నీ. దీని ద్వారా ఏమైంది, స్కూళ్ళల్లో అక్కడ మాస్టర్ గారు చెప్పిన పాఠాన్ని వీడు అర్థం చేసుకోక టెన్షన్ పడినప్పుడు ఇక్కడ ఆట ద్వారా ఆ టెన్షన్ పోతూ ఉండేది. అందుకనే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఏమని చెప్పారంటే ప్రతి మనిషికి అన్ని అవసరము, ఆ అవసరాలన్నీ కూడా గీత దాటకుండా ఉన్నంత వరకు చాలా మంచిది ఆ మనిషికి. ఎప్పుడైతే మనం గీత దాటుతామో ప్రమాదానికి లోనవుతాము. లిమిట్స్ లో ఉండాలి అంటూ ఉంటారు. కాబట్టి ఆ లిమిట్స్ మనం కోల్పోకూడదు కదా నాన్న. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడున్న పిల్లలు చదువు సిస్టమ్ ఎట్లా ఉంది చెప్పండి. పూర్వం మేము చదువుకున్న రోజుల్లో కంపల్సరీగా ఒక పీరియడ్ ప్రతిరోజు డ్రిల్ పీరియడ్ ఉండేది. గేమ్స్ ఒకరోజు సెలవు ఉండేది ఆదివారం. మధ్యలో ఒక రోజు డ్రిల్ పీరియడ్ లేకుండా ఏదో ఎక్స్ట్రా క్యారెక్టర్ సంబంధించినటువంటిది ఒక పీరియడ్గా పెట్టేవాళ్ళు. అదేదో రైటింగ్ అనో లేకపోతే ఇంకోదో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎవరు బాగా చెప్తారనో అట్లాగా మనిషిని మెదడులో తెలివితేటలు కలిగించడం అలాంటివి ఉండేవి. ఇప్పుడు అసలు ఆ పీరియడ్స్ ఎక్కడన్నా కనిపిస్తున్నాయా మీకు? ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ కాదు అసలు. అసలు చదవకూడదంతా చదువుతున్నారు. పూర్వము ఎంతవరకు ఆ మనిషికి కావాలో అంతే చెప్పేవాళ్ళు ఆ వయసులో. దాని తర్వాత వచ్చిన తర్వాత కానీ వాడికి చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు. చిన్నపిల్లవాడిని ఎత్తి మీద ఇంత బరువు పెట్టేసి మా అబ్బాయి ఎల్కేజీలో క్లాస్ ఫస్ట్ రావాలి, అది రాను రాను పోయిపోయి స్కూల్ ఫస్ట్ రావాలి, తర్వాత జిల్లా ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్, ఇక వరల్డ్ ఫస్ట్ రావాలి. ఇప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అంతేకాని ఈ పిల్లవాడు ఒక ధార్మికంగా తయారవుతున్నాడా లేదా, లేదా ఈ పిల్లవాడు ఒక చక్కగా గేమ్స్లో
ఆరోగ్యవంతుడిగా తయారు. ఆ గేమ్స్ అనేవి ఆరోగ్యానికి సంబంధించినవి. అవును గురువు. అలా తయారు. ఎందుకంటే పిల్లలను ఎప్పుడు కూడా 24 గంటలు మనం పిల్లల్ని కూర్చోబెట్టకూడదండి. ధర్మశాస్త్రమే చెప్తోంది. చిన్నపిల్లల విషయానికి వస్తే 24 గంటలు వాళ్ళని బందీగా కూర్చోబెట్టరాదు. అందుకని పూర్వీకులు ఇంట్లో పిల్లల్ని తాతగారు చేపట్టుకుని మనవణ్ణి అలా గుడి దాకనో ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో కొనిపించేవాళ్ళు. ఆ దారమిట మంచి విషయాలు బోధన చేసుకుంటూ వెడతాం మూలకంగా ఆ విషయం. అందుకని అప్పట్లో ఆత్మహత్యలు ఇంతగా లేవు. ఇప్పట్లో ఆత్మహత్యలు రావటానికి ఒత్తిడికి మనిషి లోనైపోతున్నాడు. తీవ్రమైనటువంటి ఒత్తిడికి. ఈ ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు చేసుకున్న దానికి. ఇప్పుడు పక్కింట్లో ఏదో కొన్నారంటే మనం కూడా అది కొనాలి. వాడు హై ఎండ్ కారు కొన్నాడంటే మనం ఇంకా అంత వాడికంటే మించిన హై ఎండ్ కొనడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే సమానంగా కొనాలి. దీనికి అప్పు చేయాలి. ఈ అప్పు తీర్చడానికి రోజు టెన్షన్ భరించాలి. ఒక ఇల్లు వాడు 30 అంతస్తులో ఉన్నాడంటే నేను 40 అంతస్తులు దాన్ని కొనాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మనిషి తన్ను విఘ్నతని కోల్పోయే పరిస్థితిగా జరుగుతుంది వాతావరణం. ఇది ఏమవుతోంది? మనిషి మీద ఒత్తిడికి ఎక్కువ గురవుతుంది. ప్లస్ అక్కడితో అవ్వదు కదమ్మా. ఒక్కరోజు లోన్ ఇచ్చేసింది, కొనేసావు, గృహప్రవేశం చేసావు, నలుగురు వచ్చారు, ఆశీర్వచనాలు, ఏవో ఇవ్వాలనుకున్న బహుమానాలు అయిపోయినాయి. మరుసటి నెల నుంచి ఎవడుకుంటుంది చెప్పండి? ఇంట్లో ఎవరికి ఉండదు. ఆ ఇంటి మగాడుకుంటుంది. లేదా ఆ ఇల్లు కొనుక్కున్నటువంటి స్త్రీమూర్తి ఏమైనా ఉంటే కనుక ఆవిడకుంటుంది. ఇది ఆ టెన్షన్ ఆవిడ ప్రతి నెల కడుతూ ఉండాలి. అది కడుతూ ఉన్న సందర్భంలో ఏదైనా అనారోగ్య సమస్య ఆవిడకి వచ్చినా, ఆవిడ భర్తకు వచ్చినా ఎంత ఒత్తిడికి లోనవుతున్నారు వాళ్ళ అమ్మా నాన్నలకు వచ్చినా కూడా. అందుకని ఇప్పుడు ఎవరు వద్దు, మేము ఒక్కడమే ఉంటాం. ఈ ఒత్తిడికి లోనైన తర్వాత ఎవరైనా ఉంటే బాగుండు, అయ్యో అప్పుడు ఆవిడే గట్టిగా చెప్తే నేను నోరు మూసుకుని ఉండేదాన్ని కదా, నీ కోడలో కొడుకులో అత్తలో మా గారిలో ఇలా అనుకుంటూ ఉంటాను. దానివల్ల ఉపయోగం ఏంటి? అంతా జరిగిపోయింది కదా. మన నెత్తి మీద మనమే బూడిదని మట్టిని గుమ్మరించుకునే పరిస్థితులు తిరుగుతున్నాం. ఇలాంటి ఒత్తిడి వలన ఆ మనిషికి ఒక్క క్షణం, మీరు అడిగిన ప్రశ్న నేను ఇందాక అదే చెప్పిన, నేను మన ఈ ఛానల్ ద్వారా ఒక ఆత్మహత్యను మనం ఆపగలిగినామంటే మనం చాలా అదృష్టవంతులము. ఈ ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ప్రతిరోజు కూడా సత్కాలక్షేపం చెయ్యాలి. గొప్ప గొప్ప పుస్తకాలు చదవాలి. వారి సమస్యని ఎలా తప్పించుకున్నారు, దాన్ని మనం ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి. నిజాయితీతో కూడుకున్నటువంటి జీవితము, సత్యమైనటువంటి ప్రవర్తన, రుజు ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ధైర్యం మనకి వెంట ఉంటూ ఉంటుంది. భగవంతుడి ఆరాధన, 6 సెన్స్ అని అంటున్నాం కదా. మీరు పరిపూర్ణంగా 10 నిమిషాలు ఇట్లా చక్కగా మఠం వేసుకుని 2 చేతులు ఇలా పెట్టుకుని ఒక ధ్యానం చేస్తూ ఒక నామాన్ని పారాయణం చేయండి. మీకు తెలియకుండానే మీ లోపల ఒక చైతన్య శక్తి మళ్ళీ ప్రజ్వలింపబడి మీ సమస్యని పోగొట్టుకుంటానికి మీకే ఆనందకరమైనటువంటి సమాధానం లభిస్తుంది. లేకపోతే ఎవరో గోచరం అవుతారు, వాళ్ళ దగ్గరికి వెడతారు, దాని నుంచి బయటపడటానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో నేను కాశీలో కూడా గమనించానమ్మా. ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు రూట్ కూడా మార్చుకున్నారని చెప్పి అనుకోవాలి. ఏమిటంటే ఇక్కడెక్కడో బాధలు పట్టం, సో చచ్చేదో జన్మరాని చోట చచ్చిపోతే బాగుండు, లేకపోతే మనకి పాపం రాకుండా ఉంటే మనం కాశీ వెళ్ళి కొంతమంది చనిపోతున్నారు. కాశీ వెళ్ళి చనిపోయినా, మీరు మీ ఇంటి దగ్గర చనిపోయినా, ఇంకెక్కడ చనిపోయినా దాని ఆత్మహత్య కిందనే ధర్మశాస్త్రం చూపిస్తుంది. యమధర్మరాజు దానికి శిక్ష కంపల్సరిగా ఆ జీవికి వేస్తాడు. ఒకటి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు 20 జన్మల దాకా పిశాచ బాధను అనుభవిస్తూ ఉంటారు. 21వ జన్మలో మీ అదృష్టం బాగుండి, ఆ జీవికి అదృష్టం బాగుండి అక్కడ ఎవరైనా వేద పండితులు వేదాన్ని వల్లి వేస్తూ కూర్చున్నప్పుడు ఆ వేదాన్ని ఈ పిశాచ గ్రహాలన్నీ కూడా, అంటే చనిపోయిన తర్వాత పిశాచం కింద మారుతారు. వీళ్ళు గనక వింటే గనక అప్పుడు మళ్ళీ ఉత్తమమైన జన్మకి మార్గం ఏర్పడుతుంది. అప్పటిదాకా కూడా పిశాచి జన్మతో ఉండాలి. పిశాచి జన్మ ఎత్తిన తర్వాత ఖాళీగా ఉంటామా? మనిషి జన్మ ఎత్తితేనే ఖాళీగా లేకుండా ఇన్ని పనులు అన్ని తప్పులు చేస్తున్నామే. పిశాచి జన్మ ఎత్తినంత ఖాళీగా ఉంటామా? ఎవరినో చూస్తాము, ఆవహిస్తాము, మళ్ళీ అక్కడ ఎవరో మంత్రగాళ్ళు మంత్రాల ద్వారా హింసకు గురి చేస్తారు, మళ్ళీ వాడిని వదిలిపోవాలి, మళ్ళీ అక్కడ ఒక క్షోభ, ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఆత్మహత్య అనేది పంచమహాపాతకాల్లో
అదో పెద్ద పాతకం కింద చెప్పారు. ఇంత అవసరమా? మీకు అలాంటి పరిస్థితి దాపురించింది, వెంటనే మీరు దేవాలయానికి వెళ్ళండి. ఒత్తిడికి బాగా మనసులో గురైపోయారు, దేవాలయానికి వెళ్ళండి. 1 గంట సేపు దేవాలయంలో కూర్చోండి. కూర్చుని శివ 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 శివ, రామ రామ రామ, లేదా దుర్గా దుర్గా, ఏదో ఒక నామాన్ని అలా గట్టిగా జపం చేస్తూ కూర్చోండి ఆ దేవాలయం ప్రాంగణం కూర్చుని. అప్పుడు మీ లోపల ఉన్నటువంటి ఆత్మ నూన్యత తొలగిపోయి ఆత్మహత్యకు దగ్గర కాకుండా బతకాలనేటువంటి ఆలోచన మీలో ఏర్పడుతుంది. ధర్మశాస్త్రంలో ఎవరెవరు పిశాచాలు అవుతారు అంటే, ఇలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, చంపబడినటువంటి వాళ్ళు, తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉంటారు. మామూలుగా మంచిగా మనం కారులో అందరం కలిసి పెడుతూ ఉంటాం, ఏదో ఎదురుగుండా వస్తుంది, తెలియదు, అందరూ వీళ్ళు నిద్రలో ఉంటాడు, డ్రైవర్ ఏదో చేస్తూ ఉంటాడు, వీళ్ళకి తెలియదుగా చచ్చిపోతామని. ఇలాంటి వాళ్ళు కూడా పిశాచ బాధని అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఇలాంటి ఆత్మహత్యలు మీ ఇళ్లలో జరుగుతున్నాయి అంటే, గతంలో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరినో బాగా మానసిక క్షోభకు గురి చేసి ఉండాలి. ఆ గురి వలన వీళ్ళకి ఈ బాధ ఇప్పుడు సంక్రమించింది. కాబట్టి ఇలాంటివి పోవాలి అంటే గనక ఇంట్లో ఉదక శాంతి చేయించుకున్నట్లయితే కొంత ఇలాంటి భావనలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే మనం చాలా మంది అక్కడికి పోయి ఇక్కడ పోయి అన్ని అడ్డమైనటువంటి మైళ్ళు అన్ని ఇళ్లలో కలిసిపోతూ ఉంటాయి, చెడు సంబంధమైనటువంటి అన్ని కూడా. నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎక్కువ వచ్చేస్తుంది, చెడు సంకేతాలకు సంబంధించిన. ఇప్పుడు పిల్లల్లో మీరు గమనించారో లేదో, తల్లిదండ్రులు ఉండగా ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, శ్మశానానికి వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ అక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పారు, అనాథ ప్రేత సంస్కారం చాలా మంచిది అని కూడా చెప్పారు. అది వేరు. వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కోరు, స్నానం చేయరు, లోపలికి వచ్చి కూర్చుంటారు, తర్వాత ఎప్పటికో నిదానంగా చెప్తారు. అది తప్పు. వెళ్ళొచ్చావు, నీ స్నేహితుడికి ధైర్యం చెప్పడానికో చాలా మంచి పని. ధైర్యం చెప్పాడు, ఒక స్నేహితుడికో ఓ చుట్టానికో ధైర్యం చెప్పి చాలా, దానిలో శాస్త్రం ఎక్కడ తప్పు పట్ల. అనాథ ప్రేత సంస్కారమే చేయమని చెప్పింది. తెలియని వాడికి కూడా ఎవరికి చేతన్నా సంస్కారం చేయించి మోక్షం కలిగించు. శవంగా ఉండకూడదమ్మా. దహనమన్నా అవ్వాలి, భూ సంస్కారంలో భూమి లోపలన్నా పాతబడి ఉండాలి. ఈ రెండు లేకపోతే దానికి మోక్షం రాదని చెప్పింది. అప్పుడు అది బాధిస్తుంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా, నన్ను ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాన్ని సంస్కారం చేసే. ఇప్పుడు చూడండి, పుట్టిన పిల్లవాడికి వెంటనే ఏమిస్తారు, తల్లిపాలు పట్టిస్తున్నారా లేదా? క్యారమని ఏడవకపోతే డాక్టర్ కొట్టైనా సరే గిల్లైనా ఏడిపిస్తాను అంటే, బయటికి రాగానే వాడి సంస్కారం ఏంటి, శబ్దాన్ని చేయటము. తర్వాత మనం చిటికి వేస్తే వాడు కళ్ళు తిప్పుతున్నాడా లేదని డాక్టర్ గారు, అంటే చెవుడు ఉన్నదా, చూపు బాగా కనిపిస్తోందా లేదా, ఇవన్నీ టెస్టులు చేస్తారు. మీరు చిన్నపిల్లల డాక్టర్ గారిని అబ్జర్వ్ చేస్తే మీకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన సంస్కారాలన్నీ? వేదశాస్త్రం చెప్పింది, ఆ డాక్టర్ గారు చెయ్యాలి, చేసి వీడికి ఏమీ లోపాలు లేవని మనకి అప్పచెప్పాలి. లేదంటే ఏదన్నా లోపం ఉంటే కనుక, ఏదో కొంచెం తేడా కనిపిస్తోంది, మేము కొన్ని టెస్టులు చేస్తామండి, అందాక మీ దగ్గర ఉంచండి అని చెప్పి మనకు అప్పచెప్తారు. అప్పుడు కూడా మనకి టెన్షనే మళ్ళీ ఆ రిజల్ట్ వచ్చేదాకా. అంటే ఇదంతా కూడా ఏంటి, మోసుకొచ్చినటువంటి గత జన్మ మోసుకొచ్చినటువంటి శేషం అంతా, పాప శేష కర్మలు శేష బలం అంతా ఇప్పుడు పట్టుకుని పీడిస్తుంది. దయచేసి మీరు పుణ్యక్షేత్రాల్లో తీర్థక్షేత్రాల్లో వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే మీకేదో స్వర్గం వస్తుంది అనుకుంటే, మహాపాపం అనేది మీ వంశానికి మీరు తీసుకొస్తున్నారు, మీకు మీరు తెచ్చుకుంటున్నారు. దయచేసి ఎవ్వరు కూడా, ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీరు మీ ద్వారా కూడా అందరికీ ఇది విజ్ఞప్తి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. ఒకవేళ ఆ సమయం వచ్చినప్పుడు మీరు ఒక దేవాలయంలోనో పవిత్రమైన ప్రదేశంలోనో కూర్చునో భగవన్ నామాన్ని గట్టిగా జపం చేయాలి. మన టోన్ పెంచుకోవాలి. ఎందుకు ఈ ఆలోచన మస్తిష్కం నుంచి ఆలోచన పోవాలంటే మనం కొంచెం గట్టిగా మనం ఆ దేవుడిని ప్రార్థన చేయటం అనమాట. గట్టిగా చేసినప్పుడు ఏంటో అంత గట్టిగా చేస్తున్నాం, ఏమైనా ఉందా అని ఎవరిని వచ్చాడినప్పుడు కాస్త మనకి భుజం మీద చేయి వేసి వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి కొంచెం ఆ ఒక్క 5 నిమిషాలు వాడిని ఆపగలిగితే నెక్స్ట్ వాడి టైం మారిపోతుంది, బతకాలనే ఆలోచన క్రియేట్ అవుతుంది. అందుకనే ధర్మశాస్త్రాలు ఎప్పుడు కూడా సత్కాలక్షేపాన్ని చేయమన్నాయి. వయసుకు తగ్గ ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవి కామన్గా జరిగిపోతూ ఉంటాయి. కానీ ప్రతి వయసులోనూ సత్కాలక్షేపం చేస్తూ ఉండు.
ఉద్ధృతమైనటువంటి ఆలోచనని నీ అంతటికి నీవే దాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నమే సత్కాలక్షేపము. అలాంటివి కనుక చేసినట్లయితే ఆత్మహత్య ఆగిపోతాయి. తర్వాత బరువైనటువంటి పనులు నెత్తి మీద పెట్టుకుని మీ ప్రాణాన్ని ప్రమాదంలోకి తెచ్చుకోవద్దని నేను కోరుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారా అందరినీ కూడా వీక్షిస్తున్నటువంటి వాడు అందరికీ కూడా నా విజ్ఞప్తి. కాబట్టి దయచేసి మీరు కాశీలో ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుంది, మళ్ళీ పుట్టరంట, మీరు గ్యారంటీగా పుడతారు, మళ్ళీ బాధను అనుభవిస్తారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఈ జన్మ కంటే అలా చేసుకుంటూ మూలకంగా వచ్చిన ఆ పాపం అంతా కూడా రోజు మిమ్మల్ని బాధిస్తుంది. మీరు అప్పుడు చచ్చిపోదామన్నా కూడా చచ్చిపోలేరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోరాదు. మీ కన్న తల్లిదండ్రులకు కానీ, మిమ్మల్ని కట్టుకున్న వారికి కానీ, మీరు కన్నవాళ్ళకి కానీ ఈ బాధను కలగ చేయొద్దని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా. దయచేసి ఏదో పుణ్యక్షేత్రంలో ప్రాణం పోతే అంటే దానంతరికి అది పోవాలి, మనంగా ప్రాణం తీసుకునే హక్కు మనకి లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పుట్టలా, నిన్ను ఇంకొకరు పుట్టించారు, వారిలో బాధను చూడవద్దు. కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు. దయచేసి అందరికీ కూడా సవినీయంగా తెలియచేస్తున్నాను. ఇది చూస్తున్నటువంటి వారందరూ కూడా దీన్ని మళ్ళీ మీరు అనేక మందికి ఇది పంపించి, వీడియోని పంపించి ఎవరు కూడా చేసుకోవద్దు. ఆత్మహత్య అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు శివనామాన్ని గట్టిగా చెయ్యండి. మహామృత్యుంజయ మంత్రాన్ని బాగా పారాయణం చేయండి, గట్టిగా చదవండి, లౌడ్లీగా. త్రయంబకం యజామహే సుగంధం అనేట్లాగా గట్టిగా చదవటం మూలకంగా ఈ మెదడు లోపల చెడ్డ ఆలోచన తొలగిపోయి మంచి ఆలోచనకి మీరు మళ్ళీ కంకణబద్దులవుతారని చెప్పి కోరుతూ అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో ఉండాలని మీ సుమన్ టీవీ ద్వారా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా, దీని ద్వారా మీరు అన్నట్టు ఒక్కరినన్నా మనం ఆపగలిగితే చాలా మంచి విషయం, ముఖ్యం కూడా మనకి. అవును గురుగారు, ధన్యవాదాలు.